హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్. ఇవాళ అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దామని ఇక్కడ 6 ఎగ్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటో తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, అలాగే మిరప్పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు పొడి అన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నేను రుబ్బుకుంటాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను, 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ అయితే రావాలి. చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎంత వేయితే అంత మంచిది. అలాగే టమాటో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. టమాటో వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకొని కొద్దిసేపు వేగనియాలి. బాగా కొంచెం వేగిన తర్వాత మనము 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం. ఇక్కడ కడిగి పక్కన ఉంచుకున్నానండి. నీళ్ళని వంపేసి రైస్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఎక్కువసేపు కలదిప్పకండి, కొద్దిసేపు మాత్రమే కలదిప్పుకొని అలాగే నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ వేసుకొని కొద్దిసేపు కలదిప్పుకోవాలి. అలాగే ఉప్పు కారము అన్నీ సరిపోయిందని చూసుకోవాలన్నమాట. మీ పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలాగ చేసి పెట్టండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ నేను ఎగ్ ఉడికించుకున్నాను కదా, పైన పొట్టన్నీ తీసేసి ఇలా కాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. అందులోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి తీసుకున్నాను. పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. కొద్దిసేపు అందులోనే ఆయిల్లో మగ్గనివ్వాలి. కొద్దిసేపు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మసాలాన్ని మనం తీసుకున్నాం కదా, ఇందులోకి మసాలా అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనము అన్నంలోకి ఇలాగే వేసేసుకోవచ్చు. లేదంటే కనుక అన్నం అంతా ఉడికిన తర్వాత పక్కనైతే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నంలోకి అయితే వేయలేదండి, పక్కనైతే సర్వ్ చేసుకున్నాను. ఇలా మరుగుతుంది కదా, ఇందులోకే మనము వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇందులోకి వేసేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కనుక పూర్తి అన్నం అంతా అయిన తర్వాత పక్కనైతే సర్వ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుందండి.